ఓ మేరీ దిల్ కి చాన్, రూప్ తెరా మస్తానా అంటూ వెండితెరపై ఆయన పాడుతూ ఆడుతుంటే ప్రేక్షక లోకం తన్మయత్వంతో ఊగిపోయింది. ఆ తరం అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన రొమాంటిక్ హీరోగానే కాకుండా బాలీవుడ్ లో మొట్టమొదటి సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకున్నారు ఎవర్ గ్రీన్ రాజేష్ ఖన్నా. ఈ ఫస్ట్ జనరేషన్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ రోజు ఖన్నా అంత్యక్రియలు జరగనున్నాయి. जय जय शिव शंकर कांटा लगे न कंकर के प्याला तेरे नाम का पिया गिर जाऊंगी मैं मर जाऊंगी जो तुमने मुझे ठान लिया आशा रख दी. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోగా పేరొందిన రాజేష్ ఖన్నా తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన సొంతింట్లోనే తుది శ్వాస విడిచారు. గత ఏప్రిల్ నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజేష్ ఖన్నా ముంబైలోని తన నివాసంలోనే చికిత్స చేయించుకున్నారు. ఆ తరం అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన రొమాంటిక్ హీరోగానే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి సూపర్ స్టార్గా నీరాజనాలందుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్టైల్స్, డాన్స్లు, డైలాగులు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఎంతగా అంటే ఆయనను పదే పదే అనుకరించేలా. हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले जीवन की हम सारी रस्में तोड़ चले ये बाबू कहाँ गए हम दोनों तो प्रेमी दुनिया छोड़ चले जीवन की हम सारी रस्में तोड़ चले సినీ జీవితం ఉచ్చదశలో ఉన్నప్పుడు అభిమానులతో కాకా అని ముద్దుగా పిలిపించుకున్నారు. ఇక మహిళా అభిమానుల నుంచి రక్తంతో రాసిన ప్రేమలేఖలు లెక్కలేనని అందుకున్నారు రాజేష్ ఖన్నా. తనకంటే ముందు జనరేషన్ హీరోలైన రాజ్ కపూర్, దిలీప్ కుమార్ల స్టార్డమ్ మించిపోయే విధంగా వరుసగా 15 హిట్లతో సంచలనం సృష్టించాడు రాజేష్ ఖన్నా. रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. 1942 డిసెంబర్ 29న జన్మించిన రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. చేతన్ ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన ఆఖర్ కత్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఖన్నా 1969లో వచ్చిన ఆరాధనతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు. గాయకుడు కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నా కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ పాటలొచ్చాయి. ఆర్డి బర్మన్, ఖన్నా, కిషోర్ కుమార్ కలిసి 30కి పైగా సినిమాలు చేశారు. कोरा कागज था ये मन मेरा 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 लिख लिया नाम इस पे तेरा तेरा तेरा. ఆరాధన సినిమా తర్వాత ఖన్నా శకం ప్రారంభమైంది. 1969, 1972 మధ్యకాలంలో ఏకబిగిన 15 సోలో సూపర్ హిట్స్లు ఇచ్చి భారత చిత్ర పరిశ్రమలో తిరగరాయలేని రికార్డ్ సృష్టించారు. కెరీర్లో 163 సినిమాల్లో నటించిన ఆయన 106 చిత్రాల్లో సోలో హీరోగా చేశారు. 3 సార్లు బెస్ట్ హీరోగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 2005లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం స్వీకరించారు. एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना. अरे ओडले ओडले हो ओडले ओडले हो ओडले ओडले हो ओडले 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 हो. 80వ దశకం చివరి వరకు తన నటనతో అభిమానులను అలరించిన ఆయన 1992-96 వరకు కాంగ్రెస్ తరఫున లోక్సభ సభ్యుడిగా సేవలందించారు. 70వ దశకం ఆరంభంలో అంజు మహేంద్రతో ప్రేమాయణం సాగించిన రాజేష్ ఖన్నా
1973లో తనకంటే 15 ఏళ్లు చిన్నదైన డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకున్నారు. 1984లో వీరు విడిపోయారు. వీరికి ట్వింకిల్ ట్వింకిల్ అనే 2 కూతుళ్లున్నారు. విభిన్న పాత్రలు పోషించిన ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరోగానే ఖన్నా ఖ్యాతికెక్కారు. వెండితెరపై వెలిగిపోతున్న దశలో ఖన్నా ఇమేజ్ ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 1991లో ఢిల్లీ లోక్సభకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఢిల్లీకి రాజేష్ కొత్త అయినప్పటికీ తన నియోజకవర్గంలో తరచుగా పర్యటించేవారు. ఒక సినీ నటుడు జనం సమస్యలను పట్టించుకోవడం, వాటిని చకచకా పరిష్కరించడం బడా నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. సూపర్ స్టార్ అనే పదం ఆయనతోనే ప్రారంభమైంది. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మధ్యలో ఎలాంటి బ్రేకు లేకుండా 15 సిల్వర్ జూబిలీ సినిమాలు ఇచ్చిన ఏకైక హీరో భారతదేశంలో రాజేష్ ఖన్నా. అన్నింటిని మించి కాంగ్రెస్ ఎంపీగా చాలా సర్వీస్ చేశాడు. ఢిల్లీ నుంచి ప్రజల నుంచి ఎన్నికయ్యాడు. సినిమాలో స్టార్స్కే స్టార్డమ్ తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున లేడు అని చెప్పడానికి నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రాజేష్ ఖన్నా అల్లుడు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముంబైలోని రాజేష్ ఖన్నా నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.